నమస్తే. వెస్ట్ బెంగాల్ రాజకీయాలలో రోజుకో సంచలనం జరుగుతున్నది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ మరో సంక్షోభాన్ని ఇప్పుడు ఎదుర్కొంటున్నది. తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు రితబ్రత బెనర్జీ, ఆయన నాయకత్వంలో నిన్న జరిగిన సమావేశము, ఆ వెనువెంటనే మరొక వార్త. మొత్తం రాజ్యసభ, లోక్సభ కలుపుకుని 41 మంది ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్కు. పార్లమెంట్లో కాంగ్రెస్ తర్వాత అత్యధిక మంది ఎంపీలు ఉన్న పార్టీ టీఎంసీనే. ఈ ఎంపీలలో సగం మంది బీజేపీలోకి వెళ్తారని ఒక ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు సగం మంది ఒక శిబిరంగా ఏర్పడ్డారు, వారి నాయకుడిని ఎన్నుకున్నారు. అయితే అందులో కొంతమంది మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీపై ఉన్న వ్యతిరేకత వల్లనే తాము నిరసన గలం వినిపించాము తప్ప రితబ్రత తమ నాయకుడు కాదని, మమతా బెనర్జీ తమ అధినేత్రి అని, ఆమె నాయకత్వాన్ని తాము అంగీకరిస్తామని ఆ విభజించిన వారు ప్రకటిస్తున్నారు. ఈ వార్తలు కూడా మీడియాలో వస్తున్నాయి. కానీ ఇక్కడ గమనించవలసిన విషయము, వెస్ట్ బెంగాల్ రాజకీయాలలో ఒకప్పుడు కమ్యూనిస్టులకు తిరుగులేదు. కమ్యూనిస్టు పార్టీ దరిదాపుల్లోకి కూడా ఏ పార్టీ రాలేని ఒకానొక స్థితి. కానీ ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెసు అవి పాతాళంలోకి పడిపోయినాయి. లేచే అవకాశం లేదు అనే వాతావరణం ఉంది. 1998లో తృణమూల్ కాంగ్రెస్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మొదటి 1-2 ఎన్నికల తర్వాత నుంచి మమతా బెనర్జీ విజయాలు అప్రతిహతంగా కొనసాగినాయి. ఎంత ఉవ్వెత్తున ఎగిసిందో ఆమె, ఒక ఓటమి తర్వాత ఆ పార్టీ చిన్నాభిన్నమైపోతున్న దృశ్యం మనకు కనబడుతున్నది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ తాను అధికారంలో ఉన్న లేదా తమతో పొత్తులు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలు వారి కారణాలు ఏమైనా కావచ్చు కానీ వారు బలహీనపడుతూ ఉన్నారు. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా ఆ పార్టీ బీజేపీతో ఇవాళ లేదు, బీజేపీతో వైరంతోనే ఉన్నప్పటికీ ఆ పార్టీ చిన్నాభిన్నం అయిపోతున్నది. ఇక్కడ మరో విషయం ఉన్నది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అయిపోయిందనుకున్న కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థిత్వం లేదా ఎమ్మెల్యేలు చట్టసభలోకి వస్తున్నారు. అది కూడా ఈ తరానికి సంబంధించిన వారు వస్తూ ఉన్నారు. కమ్యూనిస్టు పార్టీ నాయకులు అక్కడక్కడ బలంగా స్వరాన్ని వినిపిస్తూ ఉన్నారు. బీజేపీ ఇంతకుముందు తమ వైపు కొంతమందిని ఆకర్షించుకోగలిగింది, కమ్యూనిస్ట్ పార్టీ నా కార్యకర్తలను. ఇవాళ అక్కడ దృశ్యం మెల్లమెల్లగా మారే అవకాశం ఉందనే ఒక అభిప్రాయం ఉన్నది. ఎప్పుడైనా సరే అధికార పక్షానికి వ్యతిరేకంగా లేదా ప్రశ్నించి ఒక పక్షం ఎప్పుడు ఉండాలి. అట్లా లేకుంటే కనుక ఏదో రూపంలో నిరసన వ్యక్తం చేసేవారు వస్తారు. దానికి లైవ్ ఎగ్జాంపుల్, భారతదేశ రాజకీయాలలో బీజేపీని ప్రశ్నించేవారు ఈ 12.5 సంవత్సరాల్లో ఎవరు కనబడలేదు. రాహుల్ గాంధీ ఆయన అక్కడక్కడ మాట్లాడి మౌనంగా ఉంటున్నారు తప్ప కార్యాచరణ లేదు. అందువల్లనే సీజేపీ అనే ఒక నిరసన, ఒక వ్యంగ్యమైన ఒక ప్రశ్న లేదా ఒక వ్యంగ్య నిరసన ఇవాళ ఆచరణాత్మకంగా జంతర్ మంతర్ రోడ్లపైన నిరసన వ్యక్తం చేస్తున్నది, అది నినదీస్తూ ఉన్నది. అట్లాగనే వెస్ట్ బెంగాల్లో కూడా ప్రశ్నించే మమతా బెనర్జీ బలహీన పడిపోవడము, వామపక్షాలు అంతకుముందు లేవు అనుకున్నాయి ఇప్పుడు మెల్లమెల్లగా తెరపైకి రావడం కనబడుతూ ఉన్నది. అంటే బీజేపీనే వెస్ట్ బెంగాల్లో వామపక్షాల ఎదుగుదలకు ఒక దారి చూపిస్తున్నదా అని ఒక భావన కలుగుతున్నది. ఎందుకు అంటే, ఒకవేళ మమతా బెనర్జీ బలంగా ఉంటే కనుక ఆమె తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం ఆ మేరకు జరుగుతుంది. ఆమెకి ఇప్పటికీ ప్రజల్లో మద్దతు బలంగానే ఉన్నది. ఆమె ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలు ఉండి ప్రజా మద్దతున్న నాయకురాల్ని ఎన్నికలైపోయిన 2-3 నెలలలోపే ఆ పార్టీ చిన్నాభిన్నమైపోతే ప్రశ్నించే స్వరంగా తప్పకుండా అక్కడ వామపక్షాలకే అవకాశం ఉంటుంది. అంటే వామపక్షాలు ఎదగడానికి, నిలబడడానికి బీజేపీనే ప్రత్యక్షంగా పరోక్షంగా ఒకనొక అవకాశం ఇచ్చినట్టు కనబడుతున్నది. మమతా బెనర్జీ వామపక్షాలను బలహీనపరచడము, ఆ తర్వాత తృణమూల్కు వామపక్షాలకు ఎలాంటి మిత్రత్వం ఉన్నదో వెస్ట్ బెంగాల్ ప్రజలకు బాగా తెలిసిన విషయమే. అక్కడక్కడ మనం మిగిలిన మీడియా రాస్తున్న కథనాల ప్రకారము మమతా బెనర్జీ హయాంలో వామపక్షాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది ఆ ప్రభుత్వం అని తెలుస్తున్నది. అంటే వామపక్షాల నాయకులు, సిపిఐ సిపిఎం నాయకులు కూడా ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు
వారికి మరి గతంలో లాగా పూర్వవైభవం తెచ్చుకుంటారా లేదా తెలియదు, కానీ బీజేపీకి అక్కడ ఆల్టర్నేట్గా లేదా ప్రశ్నించే స్వరంగా కాంగ్రెసు అది నిలబడే అవకాశం లేదు. ఎందుకు జాతీయ నాయకత్వం అట్లా ఉన్నది కాబట్టి. తృణమూల్ కాంగ్రెసు పని అయిపోయింది. ఇప్పుడు మిగిలింది కమ్యూనిస్టులకే. మళ్ళీ వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టులు ఎదగబోతున్నారు, కమ్యూనిస్టులు రాబోతున్నారు అనే ఒక చర్చ ఈ తృణమూల్ కాంగ్రెసు బలహీనపడుతున్న కొద్దీ ఈ రకమైన చర్చ తెరపైకి వస్తూ ఉన్నది. మరి బహుశా రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలు ఉంటాయో చూడాలి. బీజేపీ అక్కడ వలసలను ప్రధాన అంశంగా తీసుకున్నది. అక్కడున్న నామశూద్ర వాళ్ళు దళితులు 17% ఓటర్లను మెజారిటీగా తన వైపు తిప్పుకోగలిగింది. కొన్ని జిల్లాలే భారతీయ జనతా పార్టీ వైపు వచ్చి ఉన్నాయి. ఈ సందర్భంలో ప్రజా సమస్యలను కేంద్రంగా చేసుకొని కమ్యూనిస్టు పార్టీలు సంప్రదాయబద్ధమైన రాజకీయాలు కాకుండా కొత్త తరానికి కొత్త రాజకీయాన్ని అన్వయింపజేసుకొని వాళ్ళు ఏ విధంగా ముందుకు రాగలరనేది వారికి ఒక పరీక్షనే. వెస్ట్ బెంగాల్ మిగతా రాష్ట్రాల కంటే భిన్నమైన ఆలోచన ఉన్న ప్రజలు అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ సమస్యలు కూడా మిగతా వారి కంటే కొంత భిన్నమే కాబట్టి ఇప్పటికే ఉన్న సమస్యలు, వారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన హామీలు ఉన్నాయి. ఈ అన్నింటినీ ఆచరణలోకి తీసుకొని వస్తున్న క్రమంలో ఎదురయ్యే సవాళ్లను ఎట్లా పరిష్కరించుకుంటారో, వాటికి ఎట్లా జవాబిస్తారో కూడా బీజేపీకి ఒక పరీక్షనే. ఏతావాత తేలుతున్న విషయం ఏంటంటే, ప్రశ్నించేవారు ఎవరు లేనప్పుడు బహుశా కమ్యూనిస్టులు అక్కడ ప్రశ్నించేవారిగా కమ్యూనిస్టు ఎదగడానికి బలపడేందుకు అవకాశం ఉంది అని ఒక బలమైన భావన వ్యక్తమవుతున్నది. భవిష్యత్ రాజకీయాలు ఎట్లా ఉంటాయో చూడాలి. థ్యాంక్ యూ.